వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ నాయకులకు దేవుడంటే భయం లేదు, నమ్మకం లేదు. వెంకటేశ్వర స్వామి ఫోటోలు సభకు తేవడంపై పయ్యావుల ఆగ్రహం. వైఎస్ జగన్ను కలిసిన అంబటి రాంబాబు తనపై జరిగిన దాడి కేసుల గురించి వివరణ. ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ అయ్యే ఛాన్స్. నాన్వేష్ నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బ్యాన్, ఏం చేసినా వీడియోలు చేయడం ఆపన నాన్వేష్. డీటెయిల్స్ చూస్తే ఏపీ శాసన మండలిలో గందరగోళం నెలకొంది. తిరుమల లడ్డు, ఇందాపూర్ డైరీ అంశంపై వైసీపీ వాయిదా తీర్మానం పెట్టగా దానిని చైర్మన్ తిరస్కరించారు. అలాగే మండలికి వైసీపీ సభ్యులు ర్యాలీగా వెళ్లడం, సభకు వెంకటేశ్వర స్వామి ఫోటోలు తేవడంపై మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోపక్క వైసీపీ మాత్రం హెరిటేజ్ దోపిడీపై సభలో చర్చించాలని పట్టుబడుతోంది. హెరిటేజ్, ఇందాపూర్ డైరీలు, టీటీడీ దోపిడీపై చర్చించాలంటూ నినాదాలు చేశారు. హెరిటేజ్ ఒక ప్రైవేట్ సంస్థ, మంత్రులకు ఏం సంబంధం అంటూ బొత్స ప్రశ్నించారు. సభలో దీనిపై చర్చించే అవకాశం ఇస్తే అన్ని అంశాలపై క్లారిటీ వస్తాయని బొత్స సత్యనారాయణ అన్నారు. తిరస్కరించిన తర్వాత మళ్ళీ అలౌ చేయమని అనడం అనేది మంచిది కాదు. సార్, before anything happens in this house, these are the objectionable materials which cannot be permitted. This cannot be permitted, sir. There should be, sir, Chairman, sir, the Venkateswara Swami photos పెట్టుకుని the way they are behaving, బుద్ధుందా సార్ వీళ్ళకి? రాజకీయాల్లోకి లాగుతారా సార్? వీళ్ళకి బుద్ధుందా? మీరు if you have to take the permission, Chairman, sir, వెంకటేశ్వర మమ్మల్ని తీసేయండి. Chairman, sir, దేవుడు ఫోటోల్ని పెట్టుకుని సభలో రావడం అనేటువంటిది దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గపు చర్యను మీరు అనుమతించకూడదు సార్. సార్, చైర్మన్ గారు, ప్లీజ్ డౌన్ చేయండి. చైర్మన్ గారు, దేశ చరిత్రలో జరిగినటువంటి అంశం తీసేయండి. చైర్మన్ గారు, యూ హ్యావ్ టు కమ్ టు ది రెస్క్యూ నౌ. చైర్మన్ గారు, చైర్మన్ సార్, దేవుడు అంటే నమ్మకం లేదు, దేవుడు అంటే గౌరవం లేదు, దేవుడు అంటే భయం లేదు. కేవలం నాయకుడు చెప్పినట్టు నడుచుకున్నటువంటి ఈ ప్రక్రియలో వెంకటేశ్వర స్వామి ఫోటోల్ని ఈ రకంగా సభలో తీసుకురావడం, ఇది హిందూ ధర్మాన్ని, హిందూ జాతి నమ్మకాన్ని, ఇది ప్రజల్ని ఈ రకమైనటువంటి చర్యల ద్వారా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. దుర్మార్గమైనటువంటి చర్య సార్. మీరు దయచేసి దీన్ని అనుమతించొద్దు. దీన్ని నిర్దాక్షిణ్యంగా ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఈ ప్లే కార్డులకు కానీ ఈ దేవుడి బొమ్మలు కానీ చేయని అనుమతి లేదు, ప్లీజ్ ద హౌస్ ఇస్ ఎగ్జామ్ ఫర్ 10 minutes. దీనిపై మంత్రి పయ్యావుల కేశవ్ ఘాటుగా స్పందించారు. దేవుడిని రాజకీయాల్లోకి లాగుతారా అంటూ ఫైర్ అయ్యారు. దేవుడి ఫోటోలను పెట్టుకుని సభలోకి రావడం అంటే దేవుడిని రాజకీయాల్లోకి లాగడమేనన్నారు. ఈ దుర్మార్గాన్ని అనుమతించొద్దని డిమాండ్ చేశారు. వైసీపీ ఇలాంటి పనులు చేసి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని, ఇలాంటి చర్యలను అనుమతించొద్దని చైర్మన్కు విజ్ఞప్తి చేశారు. ఆయన గొంతు చించుకుని అరుస్తున్న వైసీపీ నేతలు దేవుడి ఫోటోలు పెట్టుకుని ఆందోళన చేయడంతో అసహనంతో హెడ్ ఫోన్స్ తీసి విసిరి కొట్టారు. ఆందోళనల మధ్య చైర్మన్ మండలిని వాయిదా వేశారు. వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు. బుధవారం బెయిల్పై బయటకు వచ్చిన అంబటి ఈరోజు జగన్ నివాసానికి వెళ్లి ఆయన్ని కలుసుకున్నారు. తన ఇంటిపై జరిగిన దాడి, అక్రమ కేసులు, పోలీసుల వైఖరి లాంటి అంశాలను జగన్ను వివరించారు.
అంబటి రాంబాబు వెంట వైసీపీ కీలక నేతలు సైతం ఉన్నారు. ఇదిలా ఉంటే ఇటీవల అంబటి రాంబాబు సీఎం చంద్రబాబును అసభ్య పదజాలంతో దూషించారు. దీంతో ఆయనపై రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేయగా జైలు నుంచి విడుదలై బయటకు వచ్చారు. అంబటి జైల్లో ఉన్న సమయంలో జగన్ ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇక ఇప్పుడు జైలు నుంచి విడుదలవ్వడంతో అంబటి జగన్తో సమావేశమై ఇటీవల జరిగిన పరిణామాలపై చర్చించారు. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఉద్దేశించి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. కేసీఆర్పై ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ను తెలంగాణ జాతిపిత అని పిలవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఆయన తెలంగాణకు ఏం చేశారని ప్రశ్నించారు. కేసీఆర్ తెలంగాణకు జాతిపిత ఎలా అయ్యారో చెప్పాలని నిలదీశారు. జాతిపిత అని పిలవడానికి సిగ్గుండాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజల సమస్యలపై స్పందించని వ్యక్తిని, అసెంబ్లీకి రాని వ్యక్తిని తెలంగాణ జాతిపితగా ఎలా గుర్తిస్తారంటూ కడియం శ్రీహరి ఎద్దేవా చేశారు. జాతిపిత అంటాడు. ఎవరికి జాతిపిత? భారతదేశానికి జాతిపిత ఒకరే, ఆయన మహాత్మా గాంధీ గారు. ఆ జాతిపితను అవమానపరిచే విధంగా వీడు కూడా కొత్తగా జాతిపిత అని పేరు పెట్టుకుని వస్తే మీరే అనుకుంటే ప్రజలు దాన్ని అంగీకరించాలి కదా. జాతిపిత ఆడబడుతున్నాడు, మరి జాతిపిత ఎక్కడ ఉంటాడు? జాతిపిత ప్రజలకు ఎందుకు రావడం లేదు? ప్రజా సమస్యల పైన ప్రభుత్వాన్ని అసెంబ్లీలో ఎందుకు తీయడం లేదు? చెప్పుకోవడానికి కాస్త అనేక అవకతవకలు చేసి అనేక కుంభకోణాలలో ఇరుక్కొని ప్రభుత్వంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కారకుండా అవినీతి అక్రమాలకు పాల్పడి తెలంగాణ వనరులను దోపిడీ చేసి వేల ఎకరాల భూములను సొంతం చేసుకొని బ్రహ్మాండమైన ఫామ్ హౌస్లు కట్టుకొని ప్యాలెస్లు కట్టుకొని వేల కోట్ల రూపాయల ఆస్తులు చెవిటోడి సంపాదించాలి. అందరేమో ఆయన కేసీఆర్ జాతిపిత అంటాడు. ఎవరికి జాతిపిత? భారతదేశానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ అధికారంలో ఉన్న 10 ఏళ్ల పాలనలో రాష్ట్రం బాగుపడడం కంటే కేసీఆర్ కుటుంబమే ఆర్థికంగా చాలా బలపడిందని కడియం శ్రీహరి తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యులందరూ ఏదో ఒక కుంభకోణంలో చిక్కుకున్నారని పేర్కొన్నారు. వారు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారని, దీనివల్ల భవిష్యత్తు తరాలపై తీవ్ర ఆర్థిక భారం పడేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద కడియం శ్రీహరి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. కడియం శ్రీహరి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి, కబడ్దార్ అంటూ హెచ్చరించారు. కడియం శ్రీహరి తన హోదాకు మించి మాట్లాడుతున్నారని, కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని కేపీ వివేకానంద ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ లాగా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకుని పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు. తెలంగాణ కోసం 13 సంవత్సరాలు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన నాయకుడు కేసీఆర్ అని ఇదే కడియం శ్రీహరి అన్నాడు కదా. ఈరోజు ఏం మొహం పెట్టుకుని ఇలా మాట్లాడుతున్నాడు అంటూ ప్రశ్నించారు. ఈరోజు తన హోదాకి మించిన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. కేసీఆర్ గారి గురించి తన హోదాని మించి మాట్లాడుతూ ఉన్నాడు కడియం శ్రీహరి గారు. తెలంగాణ సెంటిమెంట్ ఇంకెంతకాలం వాడుకుంటాం అంటున్నాడు కడియం శ్రీహరి గారు. నీ లేక కేసీఆర్ గారు ఆత్మగౌరవం తాకట్టు పెట్టుకోలేదు ఎప్పుడు కూడా. నీ లేక ఎప్పుడు వేరే సలకు పోలేరు కేసీఆర్ గారు. నీ లేక ఎప్పుడు పదవుల కోసం నీకు పాకుపడలేదు కేసీఆర్ గారు. నువ్వు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పేసి నేను కడియం శ్రీహరి గారిని హెచ్చరిస్తూ ఉన్నాను. తెలంగాణ రాష్ట్రాన్ని 13 సంవత్సరాలు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అందరినీ కూడా జాగృతం చేసి అన్ని వర్గాల ప్రజల్ని, అందరి కూడా ఉద్యోగస్తుల్ని, అదేవిధంగా కవులని, కళాకారులని అందరూ కూడా అన్ని పార్టీల వారు కూడా తాటిపైకి తీసుకొచ్చి
13 సంవత్సరాలు నిర్విరామంగా ఉద్యమం చేపట్టి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ప్రాణ త్యాగానికైనా సిద్ధపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ గారని చెప్పి పదే పదే అన్నావు. నువ్వు కాదా కడియం శ్రీహరి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈరోజు ఆ రోజు దేవుడుగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఈరోజు నీకు చిన్నగా కనపడుతున్నాడా? దీనికి ప్రజల్లో ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావు అని చెప్పేసి నేను కడియం శ్రీహరి గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. తెలంగాణ అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే తెలంగాణ. మర్చిపోయినావా కడియం శ్రీహరి గారు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. తెలంగాణ జాతిపిత బరోబర్ తెలంగాణ రాష్ట్రానికి అన్ని వర్గాల ప్రజలు, కులాలు, మతాలు ప్రతి ఒక్కరు కూడా గుండె కత్తుకున్నటువంటి నాయకుడు, ప్రతి ఒక్కరి గుండెలోని నాయకుడు కేసీఆర్ గారు. చిన్న పిల్లాడి నుంచి పండు ముసలి వారికి కూడా గుండెలో పెట్టుకొని చూసుకునే నాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణ అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే తెలంగాణ అనే సంగతి గుర్తు తెచ్చుకోవాలని చెప్పేసి కూడా కడియం శ్రీహరి గారిని అడుగుతా ఉన్నాను. ఎస్, బరాబర్ ఈ తెలంగాణ జాతి అంతా కూడా కేసీఆర్ గారు వెంబడే ఉంటుంది. ఈ యొక్క ఎన్నికల్లో గెలుపు ఓటలు మామూలే. అధికారం ఉంటుంది, పోతుంది. నీ లేక అధికారం ఉంటే లేక లేకుండా ఒకవేళ మాట్లాడే నాయకుడు కేసీఆర్ గారు కాదు అని చెప్పేసి ఒకసారి గుర్తు చేసుకో. కడియం శ్రీహరి ఈరోజు తన హోదాకి మించిన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. కేసీఆర్ గారి గురించి తన హోదాని మించి మాట్లాడుతూ ఉన్నాడు కడియం శ్రీహరి గారు. తెలంగాణ సెంటిమెంట్ ఇంకెంతకాలం వాడుకుంటామని రైట్. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో చంద్రబాబు పాల్గొననున్నారు. పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో ఈరోజు ఏపీ సీఎం భేటీ కానున్నారు. ఏఐ ఇన్ఫ్రా స్కిల్స్ అంశంలో ఐబీఎంతో ఒప్పందం కుదరనుంది. అయితే ఐబీఎంతో ఒప్పందంలో ఏపీలో 10 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నట్లుగా తెలుస్తోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం రౌండ్ టేబుల్ మీటింగ్లో సీఎం పాల్గొననున్నారు. రైట్. ఏపీ సీఎం ఢిల్లీ పర్యటనలో పాల్గొననున్నారు. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో ఈరోజు చంద్రబాబు పాల్గొననున్నారు. పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో ఏపీ సీఎం భేటీ కానున్నారు. ఏఐ ఇన్ఫ్రా స్కిల్స్ అంశంలో ఐబీఎంతో ఒప్పందం కుదరనుంది. ఇక ఐబీఎంతో ఒప్పందంతో ఏపీలో 10 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నట్లుగా తెలుస్తోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం రౌండ్ టేబుల్ మీటింగ్లో ఆయన పాల్గొననున్నారు. నాన్వేషణ పేరిట సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ప్రముఖ యూట్యూబర్ నాన్వేష్కు మెటా సంస్థ బిగ్ షాక్ ఇచ్చింది. అతడు ఇన్స్టాగ్రామ్ ఖాతాను తొలగిస్తున్నట్లు గురువారం ప్రకటించింది. కొంతకాలంగా ఆయన తన ఇన్స్టా ఖాతాలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం, హిందూ దేవుళ్లను కించపరిచేలా వీడియోలు చేస్తున్నాడు. దీంతో ఆయనపై నగరంలోని పంజాగుట్ట, సిసిఎస్ సైబర్ క్రైమ్ విభాగాల్లో కొన్ని రోజుల క్రితం పలువురు ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా అన్వేష్కు సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. తాజాగా అతడి సోషల్ మీడియా ఖాతాలపై మెటా నిషేధం విధిస్తూ పూర్తిగా బ్యాన్ చేసింది. ఇదిలా ఉండగా గతంలో అన్వేష్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కు 18 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండేవారు. అయితే ఆయన ఇటీవల భారతదేశంపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఫాలోవర్ల సంఖ్య క్రమేపీ 1.3 మిలియన్లకు తగ్గింది. నమస్తే అందరికీ. నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో అది పోయిందండి. నేను చాలా బాధపడుతున్నాను. అంటాననుకున్నారా బత్తాయిలు? రూపాయి రాని ఇన్స్టాగ్రామ్ ఇంకైతే పోతే ఇట్టిన ఈక. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి బత్తాయిలు. ఈ 2 చేతులు నా 2 ఇన్స్టాగ్రామ్స్ అనమాట. ఈ 2 కాళ్ళు నా 2 యూట్యూబ్ ఛానల్ అనమాట. నా బాడీ ఏదైతే ఉందో ఫేస్బుక్ అనమాట. ఈ 5ని నడిపించేది తెలివైన బుర్ర. ఎంతమంది కుక్కల్ని నిద్ర లేకుండా చేస్తున్నానే బత్తాయిల్ని, ఆ బుర్ర. సో ఇప్పుడు మీరు ఏం చేశారు? ఈ బత్తాయిలందరూ కలిపి ఈ చెయ్యిని ఎరగొట్టేశారు. ఇంకో చెయ్యి ఉంది, 2 కాళ్ళు ఉన్నాయి, నడుచుకుంటూ వెళ్ళిపోతాను. ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ని కూడా ఎరగొట్టేశారు. 2 కాళ్ళు ఉన్నాయి, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాను. ఇప్పుడు ఈ కాలు తీసేశారు. ఒంటి కాలు ఉంది, ఒంటి కాలుతో
వెళ్ళిపోతాను. ఇప్పుడు ఆ 2 కాళ్ళు తీసేశారు, బాడీ ఉంది దేకుంటూ వెళ్ళిపోతాను. బాడీ కూడా తీసేశారు, తల ఉంది మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాను. సో నేను దొరికితే తెయ్యాల్సింది ఏంటి, తల. సంభాజీ మహారాజ్కి ఎగురుతుంది కదా తల, అలా ఎగరాలన్నమాట. నేను ఎవరిని దేకనని తెలిసి ఇన్స్టాగ్రామ్ పోయింది, అది పోయింది, ఇది పోయింది. పనికొచ్చే పనులు చెయ్యండి రా. నాకేమైనా ఉపయోగం ఉందా ఇన్స్టాగ్రామ్తో? నేను ఏమైనా ప్రమోషన్స్ చేశానా, ఏదైనా లింక్ ఇచ్చానా, నేను ఎవరినైనా మోసం చేశానా? నాకెందుకు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉంటే ఏంటి, పోతే ఏంటి? అది ఇంపార్టెంట్. యూట్యూబ్ లాస్ట్ మంత్ 8 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ నుంచి ఎంత 1,09,00,000 లాభమా? అది ఇన్స్టాగ్రామ్ ఉంటే ఏటి పోతే ఏట? ఇదిగో వినాయకుడి మీద ప్రమాణకం చేసి చెప్తున్నాను, 2026 భర్త ఆయన క్షమించేదే లేదు, సత్యం. అల్లా కూడా చెప్పిండా, నిద్ర లేనివ్వను, మీకు నిద్ర పట్టదు. 2026 నరకము చూపిస్తాను, నరకము. నేను ఎవరిని దేకను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరిని దేకను. నువ్వు గుర్తుపెట్టుకో. నాకు కావాల్సింది ఏంటి, ఆరోగ్యం. అది చూడు, ఆరోగ్యమే మహాభాగ్యం. వీళ్ళందరూ పోతేటి ఉంటేట్రా, మనుషులే ప్రాణాలే పోతున్నాయ్యా. ఓకే బాగున్నారా? రేపు నుంచి రోజు వీడియో వస్తుందా? నమస్తే అందరికీ. నా ఇన్స్టాగ్రామ్ అమీర్పేట్ మైత్రివనంలో అగ్ని ప్రమాదం జరిగింది. నీలగిరి బ్లాక్లో మంటలు చెలరేగాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు అక్కడ కొందరు విద్యార్థులు నీలగిరి బ్లాక్లో చిక్కుకున్నారు. అక్కడ ఓ ఇన్స్టిట్యూట్లో వారు ఉన్నారు. వారిని సురక్షితంగా రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఆ ప్రాంతమంతా ఇప్పుడు దట్టమైన పొగలు అలుముకున్నాయి. అమీర్పేట్ అంటేనే ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ముఖ్యంగా రకరకాల కోచింగ్ సెంటర్లకు అది ఫేమస్. అక్కడ లక్షల మంది విద్యార్థులు చదువుకుంటూ ఉంటారు. అలాంటి చోట ఈ అగ్ని ప్రమాదం జరగడం కలకలం రేపుతోంది. అయితే మంటలు మరింత పెరగకుండా కంట్రోల్ చేస్తున్నారు. పొగ వల్ల విద్యార్థులకు అసౌకర్యం కలుగుతోంది. ఊపిరి ఆడని పరిస్థితి ఏర్పడుతోంది. విద్యార్థులను త్వరగా రక్షించడం కష్టమవుతోంది. అమీర్పేట్ మైత్రివనంలో అగ్ని ప్రమాదం జరిగింది. నీలగిరి బ్లాక్లో మంటలు చెలరేగాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు అక్కడ కొందరు విద్యార్థులు నీలగిరి బ్లాక్లో చిక్కుకున్నారు. అక్కడ ఓ ఇన్స్టిట్యూట్లో వారు ఉన్నారు. వారిని సురక్షితంగా రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఆ ప్రాంతమంతా ఇప్పుడు దట్టమైన పొగలు అలుముకున్నాయి. అమీర్పేట్ అంటేనే ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ముఖ్యంగా రకరకాల కోచింగ్ సెంటర్లకు అది ఫేమస్. అక్కడ లక్షల మంది విద్యార్థులు చదువుకుంటూ ఉంటారు. అలాంటి చోట ఈ అగ్ని ప్రమాదం జరగడం కలకలం రేపుతోంది. అయితే మంటలు మరింత పెరగకుండా కంట్రోల్ చేస్తున్నారు. పొగ వల్ల విద్యార్థులకు అసౌకర్యం కలుగుతోంది. ఊపిరి ఆడని పరిస్థితి ఏర్పడుతోంది. విద్యార్థులను త్వరగా రక్షించడం కష్టమవుతోంది. అమీర్పేట్ మైత్రివనంలో అగ్ని ప్రమాదం జరిగింది. నీలగిరి బ్లాక్లో మంటలు చెలరేగాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మరోవైపు అక్కడ కొందరు విద్యార్థులు నీలగిరి బ్లాక్లో చిక్కుకున్నారు. అక్కడ ఓ ఇన్స్టిట్యూట్లో వారు ఉన్నారు. వారిని సురక్షితంగా రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతోంది. ఆ ప్రాంతమంతా ఇప్పుడు దట్టమైన పొగలు అలుముకున్నాయి. అమీర్పేట్ అంటేనే ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ముఖ్యంగా రకరకాల కోచింగ్ సెంటర్లకు అది ఫేమస్. అక్కడ లక్షల మంది విద్యార్థులు చదువుకుంటూ ఉంటారు. అలాంటి
లాంటి చోట ఈ అగ్ని ప్రమాదం జరగడం కలకలం రేపుతోంది. అయితే మంటలు మరింత వ్యాప్తి చెందకుండా కంట్రోల్ చేస్తున్నారు. పొగ వల్ల విద్యార్థులకు అసౌకర్యం కలుగుతోంది. ఊపిరి ఆడని పరిస్థితి ఏర్పడుతోంది. విద్యార్థులను త్వరగా రక్షించడం కష్టమవుతోంది. ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.